నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఐయుఐకి ఐవీఎఫ్కి తేడా ఏంటి? మొదటగా వీటి ఫుల్ ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం. అంటే వీటి అర్థాలు ఏంటి? ఐయుఐ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే గర్భసంచిలో వేసే కణాలు. సో మామూలుగా న్యాచురల్గా ట్రై చేసినప్పుడు వీర్యం బయట ఉండిపోతుంది, కణాలు పైకి వెళ్తుంటాయి. కానీ చాలా పెద్ద డిస్టెన్స్ అనమాట. ఐయుఐలో ఏంటంటే కణాలని మనం ప్రాసెస్ చేసి బాగున్న కణాలని వీర్యం నుంచి వేరేగా చేసి గర్భసంచిలో వేయడం జరుగుతుంది. దాంతో అండాల దాకా చేరిన డిస్టెన్స్ తక్కువ అవుతుంది, సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఐవీఎఫ్లో ఏంటంటే అండాల్ని బయటికి తీస్తారు. అఫ్కోర్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు, వాటిని పెంచుతారు, నంబర్ కొంచెం ఎక్కువ వచ్చేటట్టు చేస్తారు. ఆ అండాల్ని మొత్తం అందించి బయటికి తీసి మీ పార్ట్నర్, మీ హస్బెండ్ కణాలతో వాటిని కలిపి పిండం రెడీ చేసి మంచి క్వాలిటీ ఉన్న పిండంని మీ గర్భసంచిలో వేయడం జరుగుతుంది. సో తేడా ఉంది, బట్ సక్సెస్ రేట్ అనేది ఐవీఎఫ్ తోటే ఎక్కువ ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.